ఉన్నారని చెప్పిన కథనాలు వస్తున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు, కొంతమంది సినీ ఆర్టిస్టులు అంటున్నారు. వీళ్ళందరూ వీటిలో ఎవరితో కూడా నాకు సంబంధాలు లేనటువంటి వ్యక్తులు. వీళ్ళతో అత్యధిక సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వాడు ఎవడు అంటే సోమిరెడ్డి. రేవు పార్టీలు కానీ రేపు పార్టీలు కానీ సోమిరెడ్డికి అలవాటు. కాబట్టి నువ్వు ఈరోజు మాట్లాడేటువంటిది ఏ విధంగా మాట్లాడుతున్నావు? అసలు నీది నోరేనా? నువ్వు అసలు మనిషి జన్మేనా నీది అనేటువంటి అనుమానం కలుగుతుంది నాకు. మనిషి జన్మెత్తినటువంటి వాడు ఎవడు ఒక ఉచ్చి నీచాలు మరిచి మాట్లాడాడు. ఈరోజు నువ్వు మాట్లాడావు, ఈరోజు నువ్వు పాపం నువ్వు కూర్చొని నువ్వు బాగా అవుతున్నావు. నీ చరిత్ర బహుశా నా దగ్గర ఉంది. జమీన్ రైతు అనేటువంటి పత్రికలో దాదాపుగా 2019లో తమరు మంత్రిగా ఎలగబెడుతున్నారో ఎమ్మెల్యేగా ఎలగబెడుతున్నప్పుడు హెడ్డింగ్తో రాసింది, మన ఎమ్మెల్యేలో ఇంతటి నీచులు ఉన్నారా? సోమిరెడ్డి మీద రాసిన ఆర్టికల్. ఎమ్మెల్యేలలో కామపిశాచి. నీ మీద తమరి మీద రాసిన ఆర్టికల్ 19/1/2001 12వ పేజీలో వచ్చింది. ఇది తమరి బతుకు, తమరి జీవిత చరిత్ర. నువ్వు ఒకళ్ళ గురించి మాట్లాడుతున్నావు. పాపం ఒక లేడీ డాక్టర్ని నువ్వు ఏ విధంగా హింస పెట్టావు, ఏ విధంగా ఇబ్బంది పెట్టావు అని చెప్పి రాసినటువంటి ఆర్టికల్. నీ వల్ల ఎంతమంది ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా. సోమిరెడ్డి లాంటి నీచుడు వల్ల ఇటువల్ల ఎంతమంది పాపం మహిళలు రోడ్డుకి ఎక్కారు, ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి, ఎంతమంది కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు నీ వల్ల. ఇది ఒక బ్రతుకుగా నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు. మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక స్థాయిలో ఉండేటువంటి వాడు ఆ స్థాయికి తగ్గట్టుగా హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలి. స్థాయి మరిచి నీకేదో నా మీద 2 సార్లు ఓడిపోయావు, మరలా 3వసారి కూడా ఓడిపోబోతున్నావు అనేటువంటి అక్కస్తో ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడాలా, ఇది అవకాశం వచ్చిందన్నట్టుగా మాట్లాడడం కాదు. దీనికి సంబంధించి విచారణ జరిగేటప్పుడు ముందు నా పాత్ర ఉందా, నాకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఉందా, నా బంధువులు ఎవరున్నా ఉన్నారా, నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారా, ఎక్కడైనా ఒక ఆధారం ఉందా? ఏమీ ఆధారం లేకుండానే ఇది గోవర్ధన్ రెడ్డి కనుసన్నలో జరిగిందంటే నీకు బుద్ధి ఉందా? అసలు నువ్వు మనిషి జన్మేనా? మనిషి జన్మెత్తినటువంటి వాడు ఏదో ఒకటి మాట్లాడతాడా? ఒక స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి వాడు. నీకు స్థాయి లేదనక అది వేరే విషయం. ఎందుకంటే నీ స్థాయి ఏంది? మినిస్టర్గా, యూత్ అఫైర్స్ మినిస్టర్గా ఉండి క్రికెట్ కిట్లు అమ్ముకున్నటువంటి వాడు. నువ్వు ప్రభుత్వం ఇచ్చినటువంటి క్రికెట్ కిట్లు ఇంట్లో పెట్టుకుని అమ్ముకున్నటువంటి వాడు. ఈ ఇంటి పక్కన నకిలీ ఎరువులు తయారు చేసినటువంటి వాడివి. రాత్రి మందు కొడితే చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ని గురించి తిట్టేటువంటి వాడు, ఉదయం మందు దిగిన తర్వాత మమ్మల్ని గురించి తిట్టేటువంటి వాడు. నేను ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా. రేవు పార్టీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే ఈరోజే నువ్వేదో పాస్పోర్ట్ గురించి మాట్లాడావు. నీ దగ్గర నా పాస్పోర్ట్ ఎక్కడుందో తీసుకొచ్చి పెట్టు. ఈరోజు నా పాస్పోర్ట్ ఎక్కడుందో అనేటువంటిది లైవ్లో నెల్లూరులో నా ఇంట్లో నా దగ్గర ఉన్నటువంటి పిఏ మీడియాకి చూపించాడు. ఈరోజు ఇదిగో నా పాస్పోర్ట్ ఇక్కడ ఉంది అని. కాబట్టి నా పాస్పోర్ట్ ఉంది అనేటువంటిది మీడియా సాక్ష్యం. లేదు నువ్వు వస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా, నీ ప్రతినిధిని పంపిస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా. నా పాస్పోర్ట్ దొరికిందని నువ్వు చెప్పేటువంటి వాడు ఆ పాస్పోర్ట్ నువ్వు చూపించేటువంటి ధైర్యం ఉందా నీకు అనేటువంటి దానికి సమాధానం చెప్పు, చూపించు మీడియా ముందు. ఇదిగో ఈ విధంగా ఉంది పాస్పోర్ట్. లేదా పోలీసుల చేత స్టేట్మెంట్ ఇప్పించు, పాస్పోర్ట్ ఉంది ఒక స్టేట్మెంట్ ఇప్పించు. ఏమీ లేకుండా గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ అక్కడ ఉంది, గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు, ఆ కారు నాదా, నాకేమన్నా గతంలో ఆ కారు ఉండిందా, నేను ఎవరికన్నా అమ్మేనా, నాకేమన్నా ఆ కారుతో ఎప్పుడైనా సంబంధం ఉందా? ఎవడో జెరాక్స్ తీసుకుని జెరాక్స్ షాపులో కలర్ జెరాక్స్ తీసుకుని స్టిక్కర్ అంటించుకున్నటువంటి వాడు కూడా అంటించుకుంటే ఇంతమందిలో లేకుండా నీదే ఎందుకుందంటే నాకు అనుమానం కలుగుతుంది. ఇప్పుడు నువ్వేమన్నా దీంట్లో ఏమన్నా కాన్స్పిరసీ ఏమన్నా ఉందని చెప్పి అందుకనే కర్ణాటక డీజీపీకి పెట్టి నేను విచారించండి అని చెప్పి. కాకపోతే ఒకటే, ఎందుకంటే వాళ్ళు ఏదైనా కర్రా తీసుకుంటే నీకు డైపర్ వేసి విచారించాలా. ఎందుకంటే నీకు 1/4 కేజీ కండ లేనటువంటి వాడు, మన గబక్కన ప్యాంట్లు తడిసిపోతాయి కాబట్టి అది కూడా రాసా, సూచన గమనిక అని చెప్పి మా వాళ్ళకి చెప్పా. మన గబక్క నేను కర్ర చూపిస్తారే వాళ్ళు, వీడి పాపం ఇబ్బంది అయిపోద్దాం అంతా, ఆఫీస్ అంతా గబ్బు పట్టిపోద్ది, కాబట్టి డైపర్ వేసి వీడికి కర్ర చూపించండి అని చెప్పా. బట్ నీ చరిత్ర ఎట్లాంటిది, నువ్వెట్లాంటి వాడివి, నీ బ్రతుకు ఎట్లాంటిది? శ్రీనివాస మహల్ దగ్గర ఎంతమంది దాన్ని ఉంటారు? నేను నెల్లూరు రోజులాంటి లాడ్జిలో నిన్ను పట్టుకుని 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో వేస్తే పాపం పెద్ద ఆయన ఏడున్నాడు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన పాపం పోలీసుని బతిమలాడుకొని నిన్ను వదిలిపెట్టించాడు. ఇటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి వాడు నీలాగా అందరు బతుకుతారు అనుకొని, ఒరే నా బ్రతుకే కదా అందరు బతుకుతారు, అందరి మీద కూడా బురదలేస్తానంటే నువ్వు నా మీద సిబిఐకి విచారణ చేయించావు స్వామి. సిబిఐ చేత విచారణ చేయించావు నువ్వు. సిబిఐ చేత విచారణకు నేను సిద్ధపడ్డా. ఏమన్నా నిగ్గు తేల్చగలిగావా? అయిపోయిన తర్వాత ఏంది? నువ్వు ఏదైతే సిబిఐ చేత విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయన్నావో ఆ సిబిఐ విచారణ చేస్తే ఆ సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు మీ నాయకుడు ఏదో నేను చాలా క్లీన్, మిస్టర్ క్లీన్ అంటున్నాడు. ధైర్యం ఉంటే ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలకి నాలాగా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించుకోగలడా? దానికి సమాధానం చెప్పమంటే మీరు నోళ్లు మూతపడిపోతున్నా వెళ్ళిపోతున్నారు, తోక ముడిచి వెళ్ళిపోతున్నారు నువ్వు చంద్రబాబు ఇద్దరు.
కాబట్టి మీకు నీతి మాలినటువంటి రాజకీయాలు చేయడం ఇటు వదిలేయి, అయిపోయింది మీ సంగతి. ఎప్పుడో రాజనాల, నాగభూషణం, మొక్కామల ఉన్నప్పుడు జరిగినటువంటి స్టోరీలు ఇప్పుడు జరగవు. ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో నువ్వేదో పాత రాజకీయాల్లో ఏమి మీడియా లేదు, ఏదో ఒకటి మాట్లాడేస్తే అదే రాస్తారని అనుకోబాక నువ్వు. ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో, ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించకుండా బురద జల్లి వెళ్ళిపోతానంటే అది కుదిరేటువంటి పని కాదు, అది జరిగేటువంటి పని కాదు. కాబట్టి నీ బ్రతుకు ఎట్లాంటిదో, నీ జీవితం ఎట్లాంటిదో, నీ జీవిత గత ఎట్లాంటిదో, ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో ఆ సోమిరెడ్డిని కొత్త కాలం కట్ట మీద అడిగితే ముఖాన ఎంతమంది ఉమ్మేశారో, ఎంతమంది చూపులతో చెప్పులతో కొట్టారో, ఎంతమంది ఇంటికి దొరుకున్నారో, నీది ఒక బ్రతుకు, నువ్వు బ్రతుకుతున్నావు. అయితే మిగతావాడు ఎవడన్నా కానీ బ్రతికుండేవాడు కాదు. నిన్ను ఎవడన్నా ఇంట్లోకి రానిస్తాడు చెప్పు? సంసారాలు ఎవడన్నా నిన్ను ఇంట్లోకి రానిస్తాడా? కాబట్టి నేను మరలా చెప్తున్నా, ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా మీడియా సాక్షిగా, ఒక 24 గంటల టైం ఇస్తున్నా. మన ఇద్దరం కలిసి మన ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం. ఆల్కహాల్ నా దగ్గర ఉన్నా కూడా నువ్వు మందు కొట్టేటువంటి వాడువా, నాకు మందు కొట్టేటువంటి అలవాటు ఉందా? ఎందుకంటే రేవు పార్టీలకు పోయేటువంటి వాడు మందు కొట్టాలా, డ్రగ్స్కి అలవాటు పడాలా? కాబట్టి నువ్వు రా, అయ్యా నేను మందు కొట్టను, డ్రగ్స్ ఇవ్వనని చెప్పినా. నేను అలవాటు పడను, లేదు నాకు అలవాటు లేదు, నువ్వు నీ శాంపిల్, నా శాంపిల్ ఇస్తా. 24 గంటలు నువ్వు నెల్లూరు వస్తా, నేను 24 గంటల్లో నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇద్దాం. శాంపిల్స్ ఇస్తే ఎవరి రేవు పార్టీలో అలవాటు ఉందనేటువంటి దాని మీద ప్రజలకు స్పష్టత వస్తుంది. కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు సిద్ధంగా ఉంటే రేపు ఎక్కడైనా సరే మీడియా సమక్షంలోనే నెల్లూరులోనే నువ్వు ఎక్కడ చెప్తే అక్కడికి నేను వస్తా. నువ్వు అక్కడికి వస్తే మన శాంపిల్స్ ఇస్తే మన ఇద్దరిలో ఎవరు నీతిమంతుడు, ఎవరు నిజాయమంతుడు, ఎవడు తాగుబోతుడు అనేటువంటిది అర్థమైపోతుంది. కాబట్టి నిద్ర లేస్తే సప్త వ్యసనాలు ఉన్నటువంటి వాడు నువ్వు నా గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది నీకు? నా దురదృష్టం, దౌర్భాగ్యం నీలాంటి వెధవా పనికిమాలినోడితో పోటీ చేయడం. నీలాంటి పనికిమాలినోడితో పోటీ చేస్తున్నాను కాబట్టి నేను అనేక సందర్భాలు చెప్పా, నియోజకవర్గం మంచిది, అందరూ మంచివాళ్ళు, కానీ నీలాంటి పనికిమాలినటువంటి ప్రత్యర్థితో పోటీ చేయడమో నా జరిగినటువంటి దౌర్భాగ్యం అని చెప్పడం జరిగింది. కాబట్టి వీటి మీద పూర్తిగా విచారణ జరపన్నా, అదేవిధంగా నిన్ను కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు నాకు తెలుసు దీని గురించి అంటున్నావు, కాబట్టి నువ్వు సహకరించి పోలీసులకి, ఇదిగోయా నా దగ్గర సమాచారం ఉందని చెప్పి దానికి సంబంధించినటువంటిది అంతా ఈ విధంగా జరిగిందనేటువంటిది ఏమీ లేకుండా నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓ పనికిమాలినోడలాగా వెధవా నువ్వు చిల్లర ఇవ్వడం అని చెప్పి తెలుసు, చిల్లర ఎదవని తెలుసు. చిల్లర చేష్టలు చేసే దానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, తీసుకొచ్చి కర్ణాటక పోలీసు ముందు పెట్టు, లేదా ఆంధ్ర పోలీసు ముందు పెట్టు. ఏదో మళ్ళీ చెప్పాడు రేపు రాబోయేటువంటి ప్రభుత్వం. ఏంది నీ రాబోయే ప్రభుత్వం? నువ్వు వస్తున్నావా, నీ ప్రభుత్వం వస్తుందా? ఏ ప్రభుత్వం ఉంది? కేంద్ర ప్రభుత్వం. సిబిఐ చేత విచారణ చేయించుకున్నటువంటి వాడిని మరోసారి సిబిఐ విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. నా పాత్ర ఏమాత్రం ఉందన్నా నువ్వు సిబిఐకి కోర్టుకు పోదాం, రేపై కోర్టు ద్వారా అయ్యా నేను రెడీగా ఉన్నానని చెప్తా, విచారణ చేయిద్దాం హైకోర్టు ద్వారా. ఎందుకంటే సిబిఐకి ఇవ్వాలంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది, హైకోర్టు ద్వారా ఇవ్వాలా. ఈ కేసులో కూడా నీకు సిగ్గు శరము ఉంటే, నీకు నీతి జాతి ఉంటే నువ్వు రేపు రా, సిబిఐ విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. హైకోర్టులో నేను చెప్తావు చయ్యా నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిబిఐకి కేసుని విచారించండి, నా పాత్ర ఏందో రుజువు చేయండి అంటే మరొకసారి నాకు క్లీన్ చిట్ వస్తే అంతకన్నా సంతోషించేదే ఉంది. కాబట్టి నీ నోటి కంపు 100 కిలోమీటర్లు కొడుతుంది. అది దాన్ని భరించలేక సస్తా ఉండరు జనాలు. ఆ కంపులో భాగంగా మళ్ళీ ఈరోజు నేను నోరిప్పావు. కాబట్టి నీ బ్రతుకంతా, నీ జీవితం అంతా ఏదో ఒక విధంగా ఈ విధంగా అధాపాతాళానికి వెళ్ళడమే తప్ప ఎక్కడా కూడా నువ్వు ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. నీ అక్కసంతా మూడోసారి ఓడిపోతున్నాం కదా, ఏదో ఒక విధంగా అక్కస వెళ్ళగక్కాలన్నట్టుంది తప్ప నీ దగ్గర ఇతిమితమైనటువంటి ఆధారాలు, సాక్ష్యాలు ఉంటే తీసుకురా, చూపించేదిగో నా దగ్గర ఆధారాలు. నువ్వు చెప్పావు పాస్పోర్ట్ ఉందని, నీకు దమ్ము ఉంటే నీకు నీతి లేదు, నిజాయితీ లేదు. నువ్వు నిజాయితీ నీతి లేదు బతుకునేది నాకు తెలుసు. నువ్వు కనీసం మాట మీద నిలబడి ఆ విలువ ఉంటే, నీ మాటకి నువ్వు మాట్లాడేటువంటి విలువ ఉండాలంటే నువ్వు తీసుకొచ్చి ఆ పాస్పోర్ట్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ ఎక్కడుందో చూపించు. నా దగ్గర ఉండే పాస్పోర్ట్ నేను చూపిస్తా. నీకు ధైర్యం ఉంటారా? బ్లడ్ శాంపుల్కి వస్తావా? పాస్పోర్ట్ చూపించడానికి వస్తావా? దేనికి వస్తావో చెప్పు, నేను వచ్చి చూపిస్తాను నీ దగ్గర. ఊరికే నోరు ఒకటి ఉంది కదా అని చెప్పి ఆ నోరుకి డ్రైనేజ్ కాలువకి తేడా లేకుండా మాట్లాడిపోవడం కాదు, సెప్టిక్ ట్యాంక్కి నీ నోటికి తేడా లేకుండా మాట్లాడడం కాదు. నీకు నీతి నిజాయితీ ఉంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో చూపించు, మాట్లాడు తప్ప ఊరికే నాకు నోరు ఉంది డ్రైనేజ్ కాలువలాగా అని చెప్పి ఆ నోరు తెరిచి కంపు కొట్టడం కాదు. కాబట్టి నేను మరలా చెప్తున్నా, దీనితో ఎటువంటి సంబంధం లేదు. దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కారణం ఏంటంటే మనకు సంబంధం లేనటువంటి విషయంలో మనం ఎందుకు మాట్లాడాలని చెప్పి మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే ఈరోజు నా గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కాబట్టి వివరణ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పిలిచా. ఈ దౌర్భాగ్యం ఇటువంటి వెధవ నాకు ప్రత్యర్థిగా ఉండడం వల్ల దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి మాట్లాడుతున్నా.